ఉన్నానే మాట్లాడుతున్నాను. నమస్తే భయ్యా. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని వీడియో స్టార్ట్ చేయరా పూక. మేడం సార్, మేడం అంతే. ఇంట్లో ఎప్పుడన్నా మన రిలేషన్ గురించి అడితే చెప్పు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాని, వాడు పెద్ద గ్యాంగ్స్టర్ అని. ఏరా నీతి లేని కుక్క. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పెట్టు. ఎక్కడ సార్? ఏంటి పాటలు పెట్టు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఏంట్రా వెనక నుండి ఎవడన్నా పెడుతున్నాడా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా నీ అబ్బా. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? పంది ఎంతున్నట్టు ఆ సౌండ్ ఏంట్రా గబ్బు నా కొడక. ఛార్జింగ్ అయిపోయిందా? వైర్లు తీసి గుద్దలో పెట్టుకోవద్దురా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అవుతావురా కార్కి. కత్తిని రోడ్డు మధ్యలో పెట్టింది ఎవడరా? ఎర్రి పువ్వ, అరే పిల్ల పువ్వ, కత్తిని రోడ్డు మీద పెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నావేంట్రా పువ్వ? కత్తి గుద్దలో గుచ్చుకుంటే ఏమవుతుందిరా నీకు? అరే నిజంగానే గుద్దలో గుచ్చుకుంది కదరా నీకు? స్కూల్కి వెళ్ళే వయసులో పార్కులో ఏం పనులు రా మీవి? మళ్ళీ దండలు వేసుకొని వచ్చారు ఇద్దరు. అవ్వ పోరాని వస్తున్న వాడేత్తు. మళ్ళీ మీ మొఖాలకి మోసాలు లవడాలు లైసెన్స్. స్కూల్కి వెళ్ళి చదువుకోండి రా ఎర్రి హొక్కులారా పిల్ల హొక్క. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గుద్ద వగలడం అంటే ఇదే, దీన్నే గుద్ద వగల దెంగించుకోవడం అంటారు. ఆహా ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో. కొడకల్లారా స్టంట్లు చేస్తారు రోడ్ల మీద, స్టంట్లు పడ్డాయా? యవ్వ ఆఖరికి షీమలు వేసుకునేది కూడా చూడాల్సి వస్తుంది కదరా, మన కర్మ కాకపోతే. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, అసలుడే గాని మహానుభావుడు. నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. ఆయన ఏంటే మీరు తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని చూడాలి కానీ ఆ అలిపిరి కొండలల్లా మీరు రోత రీల్స్ ఏంటే? ఏదో పులో ఏదో ఒకటి వచ్చిందనుకో పిక్కలు కూడా లేకుండా పీకి పరేస్తాయి. మళ్ళీ రీల్స్ కాదు కదా, మళ్ళీ మొఖాలు కూడా కనిపించవు. ఎవ్వ గుడికి పోయి దర్శనం చేసుకోవాలని మీరు రోత రీల్స్ కాదే మీరు చేసేది. ఎవ్వ అమ్మ తోడు చింపిపారు జంగుతాం. చెప్పేది విను. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు.